హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక ఈ రోజు మనం గీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ రాజా నిద్రపోతూ ఉంటాడు. ఇక్కడ పిల్లలందరూ కలిసి నిద్రపోతూ ఉన్నారు. గీత తెల్లవారుజామునే నిద్రలేస్తుంది. త్వరగా పనులన్నీ చేసుకొని రెడీ అవుతుంది. అమ్మయ్య, పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు. నేను నిన్ననే ఈయనకి చెప్పేశాను, నేను ఇంకా సీత అక్క బయటకు షాపింగ్ కి వెళ్తున్నామని. ఈయన్ని పిల్లల్ని చూసుకోమని చెప్తాను, లేదంటే పిల్లలు నిద్రలేస్తారు. వాళ్ళు లేవకుండానే నేను రెడీ అయ్యి వెళ్లిపోవాలి. ఇలా గీత త్వరగా మేకప్ వేసుకోవడం మొదలు పెడుతుంది. మేకప్ బాక్స్ తీస్తుంది. నేను త్వరగా మేకప్ వేసుకుంటాను, మళ్ళీ పిల్లలు నిద్రలేస్తే డిస్టర్బ్ చేసేస్తారు. అరే వావ్, కలర్స్ అన్ని ఎంత బాగున్నాయో. కానీ నాకు ఈ పింక్ కలర్ అయితే ఎంతో బాగుంటుంది, అందుకే ఈ కలర్ వేసుకుంటాను. ఇంతకీ నా బ్రష్ ఎక్కడుంది? ఇక్కడ. లాలలా లాలలా. ఇలా గీత మేకప్ బ్రష్ తీసుకొని మేకప్ వేసుకోవడం మొదలు పెడుతుంది. అరే వావ్, నాకు ఈ మేకప్ ఎంత బాగుందో. ఇంతకీ ఇప్పుడు నేను ఏ కలర్ లిప్స్టిక్ వేసుకోవాలి? ఈ రెడ్ కలర్ వేసుకుంటాను. నాకు ఈ రెడ్ కలర్ చాలా బాగా కనిపిస్తుంది. వావ్, ఎంత బాగుంది. ఇలా గీత లిప్స్టిక్ తీసుకుని పెదవులకు వేసుకుంటూ ఉంటుంది. అరే వావ్, ఈ లిప్స్టిక్ ఎంత బాగుందో. నన్ను నేను ఇలా చూసుకుంటూ ఉంటే నా పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి. అరే రే, నేను త్వరగా కానివ్వాలి, మళ్ళీ సీత అక్క వస్తే నన్ను కోపడతారు. అవును, నేనేదో మర్చిపోయానే. ఇది ఐలాష్ వేసుకుంటాను. ఇలా గీత బ్రష్ తీసుకుని కళ్లకు ఐలాష్ కూడా వేసుకుంటుంది. అమ్మో, నేను మర్చిపోయాను. ఇలా నేను పాటలు పాడుతూ ఉంటే పిల్లలు నిద్రలేస్తారు. మళ్ళీ నేను ప్లాన్ చేసుకున్నదంతా పాడైపోతుంది. పిల్లలు గాని నిద్రలేస్తే నన్ను షాపింగ్ కి కూడా వెళ్ళనివ్వరు. అప్పుడే సీత వస్తుంది. సీత గీత దగ్గరకు వస్తుంది. గీత గీత, అరే ఇంకా రెడీ అవ్వలేదా? నేను చెప్పాను కదా త్వరగా రెడీ అవ్వమని, మళ్ళీ పిల్లలు నిద్రలేస్తారు. నేను మన కోసం టాక్సీ కూడా బుక్ చేశాను. ఇప్పుడు అది గాని క్యాన్సిల్ అయితే డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వదు. అరే సీతాక్క వచ్చేసారా? అయిపోయింది, వచ్చేస్తున్నాను. ఇదిగో నా మేకప్ బాక్స్ లోపల పెట్టుకొని వచ్చేస్తాను. ప్లీజ్ సీతాక్క, కాస్త కూల్ గా ఉండండి. హరే, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అసలు? రా త్వరగా. ఆ మేకప్ బాక్స్ ఎవరు తీస్తారు చెప్పు, వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు. రా గీత త్వరగా. అలా అని సీత బయలుదేరి వెళ్తూ ఉంటుంది. గీత మేకప్ బాక్స్ బయటే ఉంటుంది. సీతాక్క ఒక్క నిమిషం. అయ్యో, సీతాక్క వినడం లేదే, ఇప్పుడెలా? నేను కూడా వస్తున్నాను సీతాక్క. ఇలా గీత ఆ మేకప్ బాక్స్ ని బయటే వదిలేసి వెళ్లిపోతుంది. ఇంతలో జున్నుకి మెలకు వస్తుంది. గీత కోసం వెతుకుతూ ఉంటాడు. మమ్మీ మమ్మీ ఎక్కడా? మమ్మీ కిచెన్ కిచెన్. ఇక్కడ లేదు మమ్మీ. బయట కూడా లేదు మమ్మీ మమ్మీ. ఇలా జున్ను గీత కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకా గీత కనపడకపోయేసరికి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో జున్నుకి మేకప్ బాక్స్ కనిపిస్తుంది. మమ్మీ, మేకప్ 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 బాక్స్ మేకప్ బాక్స్ మేకప్ బాక్స్. లిప్స్టిక్ లిప్స్టిక్. హే, అరే ఇదేంటి? జున్నుకి మేకప్ బాక్స్ కనిపించగానే ఏడుపు మానేశాడు. ఇంకా గీతను కూడా మర్చిపోయాడు. మేకప్ మేకప్ మేకప్. ఇంతలో చిన్నికి మెలకు వస్తుంది. ఇదేంటి జున్ను గొంతులాగా ఉందే, ఎందుకలా నవ్వుతున్నాడు? మొన్నీలే మొన్నీ పద, మనం కూడా వెళ్లి చూద్దాం. జున్ను ఎందుకో గట్టి గట్టిగా నవ్వుతున్నాడు. అలా మున్ని కూడా నిద్రలేస్తుంది. చిన్ని మున్ని ఇద్దరు కలిసి జున్ను దగ్గరకు వెళ్తారు. అక్కడ జున్ను మేకప్ బాక్స్ ముందు పెట్టుకుని కూర్చుంటాడు.
ఆ, అరే రే జున్ను, ఏంటిది? ఇది గీత ఆంటీ మేకప్ బాక్స్ కదా, నువ్వెందుకు తీసావు? ఆంటీ చూస్తే కోపడతారు. ఆగు, నేను ఇప్పుడే గీత ఆంటీని పిలుస్తాను. ఇంతకీ గీత ఆంటీ ఎక్కడున్నారు? గీత ఆంటీ, గీత ఆంటీ, త్వరగా రండి. లేదు, మమ్మీ లేరు, మమ్మీ లేరు. చిన్ని, చూసావా, లేరంట. అంటే గీత ఆంటీ మీ మమ్మీ ఇద్దరు కలిసి మనకి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. మనల్ని ఇక్కడే వదిలేసి బయటకు వెళ్ళినట్టున్నారు. అవునా? మొన్ని, మనం ఒక పని చేద్దామా? మనం కూడా మేకప్ వేసుకొని గీత ఆంటీ లాగా అందంగా తయారవుదాం. చిన్ని, మేకప్ మేకప్ వేసుకో వేసుకో. హే, మేకప్ భలే భలే. రాజా అంకుల్ ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. మనం ఒక పని చేద్దామా? ఈ మేకప్ ని రాజా అంకుల్ కి వేద్దాం, భలే మజా వస్తుంది. వావ్ చిన్ని, ఇదైతే భలే మంచి ఐడియా. పద పద చిన్ని, రాజా అంకుల్ కి మేకప్ వేద్దాం. మేకప్ డాడీ, వేద్దాం వేద్దాం మేకప్, భలే భలే. ఇలా చిన్ని వాళ్ళు మేకప్ కిట్ తీసుకుని వెళ్లి రాజా ముందు పెడతారు. రాజా చాలా గాఢ నిద్రలో ఉన్నాడు. ముందు నేను రాజా అంకుల్ కి మేకప్ వేస్తాను. ఏ కలర్? ఈ పింక్ కలర్ వేస్తాను. నాకు ఈ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇలా చిన్ని బ్రష్ తీసుకుని రాజాకి మేకప్ వేయడం మొదలు పెడుతుంది. తర్వాత లిప్స్టిక్ కూడా వేద్దాం. ఏ కలర్? ఈ కలర్ లిప్స్టిక్ వేస్తాను. ఇలా చిన్ని లిప్స్టిక్ కూడా రాజాకి వేస్తుంది. ఇక్కడ పిల్లలందరూ రాజాని చూసి నవ్వుకుంటూ ఉంటారు. డాడీ డాడీ. వావ్, రాజా అంకుల్ ఎంత అందంగా కనిపిస్తున్నారు. సూపర్ సూపర్. చిన్ని, నువ్వేనా? నేను కూడా రాజా అంకుల్ కి మేకప్ వేస్తాను. నేను ఈ ఐ లైనర్ తో వేస్తాను. ఇలా మున్ని ఐ లైనర్ వేస్తూ ఉంటుంది రాజాకి. ఇక అలాగే ఐబ్రోస్ కూడా పెడుతుంది. డాడీ డాడీ, మేకప్ మేకప్ భలే భలే. ఇక అప్పుడే రాజాకి మెలకు వస్తుంది. రాజా నిద్రలేస్తాడు. పిల్లలంతా నవ్వుతూ ఉంటారు. పిల్లలు ఎందుకు ఇలా అల్లరి చేస్తున్నారు? సెలవు రోజు కూడా నన్ను నిద్రపోనివరా? అరేరే, ఆగండి, మీ సంగతి గీతకి చెప్తాను. గీత, గీత ఎక్కడున్నావు? త్వరగా రా. అరే, ఈ గీత ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. అలా రాజా నిద్రలేచి గీత కోసం బయటకు వస్తాడు. ఇంతలో తారా వాళ్ళు రోడ్డు మీద నుండి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రాజాని చూస్తారు. ఓ రాజా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఒక పని చెయ్యి, చీర కట్టుకున్నావంటే నువ్వు మాకన్నా అందంగా కనిపిస్తావు. అరే రాజా, నేను ఫోన్ తీసుకుని రావడం మర్చిపోయాను. లేకపోతే నీ ఫోటో ఒకటి తీసుకునేదాన్ని. నువ్వు నిజంగా మాకంటే చాలా అందంగా ఉన్నావు. కరెక్ట్ గా చెప్పావు. సరే రాజా, మాకిప్పుడు టైం లేదు, మేం వెళ్ళాలి. అరే, అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారు? ఇలా రాజాకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇంతలో సీత వెనక్కి తిరిగి వస్తూ ఉంటుంది. లోపలికి వస్తుంది. అయ్యో, ఈ గీత పర్స్ ఎక్కడ పెట్టి మర్చిపోయిందో ఏంటో. ఇదెవరు? రాజా, నువ్వా? నువ్వేంటి ఇలా మేకప్ వేసుకున్నావు? భలే ఉన్నావు. ఏంటి మేకప్ వేసుకున్నానా? అరే అరే, ఇదంతా ఏంటి? పిల్లలు వేసినట్టున్నారు. అరే, ఈ పిల్లల్ని ఏం చేయాలి? ఇలా సీత ఇంకా పిల్లలు రాజాని చూసి బాగా నవ్వుతూ ఉంటారు. ఇంతలో గీత కూడా సీత కోసం వస్తుంది. సీతక్క, సీతక్క, పర్స్ ఎక్కడుందో చూసారా? పదండి, మనిద్దరం కలిసి పర్స్ ఎక్కడుందో వెతుకుదాం.
హా ఏమండి ఇది మీరేనా? హరి ఇదేంటి మీరు మేకప్ వేసుకున్నారు? ఓ ఓరే, అందరూ నన్ను చూసి ఇలా నవ్వుతున్నారు. నేను ఇప్పుడే వెళ్ళి అద్దంలో చూసుకుంటాను. ఇలా రాజా అద్దం దగ్గరకు వెళ్లి తనని తాను చూసుకుంటాడు. అద్దంలో తనని తాను చూసుకుని షాక్ అవుతాడు. అప్పుడు రాజాకి పిల్లల మీద చాలా కోపం వస్తుంది. ఓ ఓరే, ఈ పిల్లలు అసలు మీరేం చేశారు? మీకు అర్థమవుతుందా? మున్ని జున్ను పదండి ఇక్కడ నుంచి పారిపోదాం, లేకపోతే రాజా అంకుల్ మనల్ని కొడతారు. పద పద జున్ను పద, వెళ్ళిపోదాం. అలా చిన్ని మున్ని జున్ను అక్కడి నుంచి పారిపోతారు. ఇలా సీత గీత మాత్రం రాజాని చూసి నవ్వుతూనే ఉంటారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.